ఆచి చికెన్ మసాలా. సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లపల్లి వద్ద బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టింది. ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో కారును అడ్డుకున్న గ్రామస్తులతో వాగ్వాదానికి దిగింది లావణ్య. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదం చేసింది. మరోవైపు కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు చెబుతున్నారు గ్రామస్తులు. వాళ్ళే ఏమనరు నిన్ను, నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లపల్లి వద్ద బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో కారును అడ్డుకున్న గ్రామస్తులతో వాగ్వాదానికి దిగింది లావణ్య. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదం చేసింది. మరోవైపు కారులో మద్యం బాటిల్ ఉన్నట్లు చెబుతున్నారు గ్రామస్తులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్యకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఆమె గత ఏడాది కాలంగా ఉన్నట్టుగా తెలిసింది. ఈరోజు కొండాపూర్ మండలం మల్కాపూర్ సమీపంలో అంటే మల్లేపల్లి మల్కాపూర్ గ్రామ శివార్లో ఆమె తాగి వాహనం డ్రైవ్ చేస్తూ ఓ వ్యక్తిని ఢీకొట్టే ప్రయత్నం చేసింది. అయితే బైక్ పై వెళ్తున్న వ్యక్తి తాగిగా కారుతో తగిలించగా అతడు ఆమెతో గొడవకు దిగాడు. అయితే అప్పటికే తాగి ఉన్న లావణ్య అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు మల్లేపల్లి గ్రామస్తులు ఆమె పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగడమే కాకుండా వాహనం పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి అతనిపైనే మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేసిందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు ఇమీడియట్ గా వాళ్ళు ఫోన్ చేయడంతో అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి లావణ్యను ఏదైతే కార్ ఆమె డ్రైవ్ చేస్తూ ఉందో ఆ కార్ను అయితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. లావణ్య కూడా ఇమీడియట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయితే నమోదు చేసి పంపించారు. అయితే లావణ్య గత కొంతకాలంగా ఇదే ఏరియాలో ఉంటున్నట్టుగా తెలిసింది. చాలా అంటే 1 year గా మల్కాపూర్ శివారు ప్రాంతంలోనే ఉంటుందనేది చెబుతూ ఉన్నారు. ఆ ఇటీవలి కాలంలో రాజ్ తరుణ్ తో విభేదాలు వచ్చిన తర్వాత ఆమె డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా దొరికినట్లుగా చెబుతూ ఉన్నారు. మల్లేపల్లి గ్రామస్తులను అడిగితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి, ఇది కొత్త ఏం కాదు ఆమెకు అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే లావణ్య కేసుకు సంబంధించి చూస్తే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయితే ప్రస్తుతానికి చెప్తూ ఉన్నారు, కానీ కార్ అయితే ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రేపు వెల్లడించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరైతే వాహనం నడిపిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి బైక్ నడిపిస్తున్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లావణ్యకు సంబంధించి గత ఏవైతే డ్రగ్స్ సంబంధించి ఇతర లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్ శివార్లో ఉన్న సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఆమె నివసిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇక్కడి నుంచే ఆమె లావాదేవీలు కొనసాగిస్తుందా లేదంటే ఏమైనా ఇతర కార్యకలాపాలు చేస్తుందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. గతంలో ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలు డేటా సేకరించి ఇక్కడ ఆమె కార్యకలాపాలు ఏంటి, అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన లావణ్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఉండడానికి, అసలు ఇక్కడ ఉండి ఏం చేస్తుందనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏం లేకపోయినప్పటికీ పోలీసులు అయితే ఈ కేసును కొంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ప్రజలతో వాగ్వాదం దిగడమే కాకుండా ఆమె గతంలో కూడా ఇలాంటి
కార్యకలాపాలకు దిగిందని చెప్పి గ్రామస్తులు మల్లేపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించిన తర్వాత లావణ్య పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.